నమస్తే అండి, వెల్కమ్ టు యువర్ కుండలి స్పీక్స్ జ్యోతిష సంజీవని. సో మనం ఈ వీడియోలో ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంటర్వ్యూ వెళ్ళే ముందు మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే, మనకి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కొంతమంది అంటే చాలామంది కూడా ఒక మైండ్ సెట్తో వెళ్తారు. ఏంటి, నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తాను, లేకపోతే ఇంటర్వ్యూ నేను ఖచ్చితంగా సక్సీడ్ అవుతా అంటే ఒక కాన్ఫిడెన్స్ అనో, లేకపోతే కాన్ఫిడెన్స్ పేరుతోనో, లేకపోతే పాజిటివ్ మైండ్ సెట్ అనో, లేకపోతే ఆప్టిమిస్టిక్ వ్యూ అప్రోచ్ అనో, సంథింగ్ ఏదో ఒక పేరు పెట్టుకొని ఈ మైండ్ సెట్తో వెళ్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూస్ వాళ్ళు క్రాక్ చేయలేరో, లేకపోతే ఫెయిల్యూర్స్ వస్తాయో అప్పుడు బ్రెయిన్ బాగా దెబ్బతింటుంది, అంటే బాగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం మైండ్ అనుకోనిది ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మైండ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఫెయిల్యూర్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫెయిల్యూర్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫెయిల్యూర్స్ వీళ్ళు తీసుకున్నారు, అప్పుడు ఏమైపోతుంది అంటే వీళ్ళు లోగా ఫీల్ అయిపోతారు. సో ఇక్కడ మెయిన్ జరిగే తప్పు అది. సో దానికి ఆల్టర్నేట్గా మనం ఏం చేయాలి అంటే, కాన్ఫిడెన్స్ అనే దాంట్లో వెళ్ళకుండా ముందు మనం ఏమనుకోవాలి అంటే, ఐ విల్ గివ్ మై బెస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ. అంటే నేను ఇంటర్వ్యూలో నా బెస్ట్ నేను ఇచ్చుకుంటాను పర్ఫార్మెన్స్. దాంతోపాటు ఐఎమ్ ఆల్సో అవేర్, లైక్ అది ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే హ్యాపీ, ఫెయిల్ అయితే కూడా నేను నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఇంకో ఇంటర్వ్యూకి నేను ప్రిపేర్ అయిపోతాను. ఎప్పుడైతే మనం చిన్న కండిషన్, చాలా సింపుల్ ఇది, ఈ చిన్న కండిషన్ మనం బ్రెయిన్ని చేసుకున్నామో, ఈ ఆల్టర్నేట్ ప్లాన్ ఏదైతే మనం ఇచ్చేసుకున్నామో, ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మనం ఫెయిల్ అయినా కూడా అక్కడ బ్రెయిన్ ఎక్కువ ఇంపాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్రెయిన్ ఎక్స్పెక్ట్ చేసేసింది, లైక్ మేబీ ఫెయిల్ అయితే అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే మనం ఇంటర్వ్యూ స్ట్రెస్ ఫ్రీగా ఇవ్వగలుగుతాం. అండ్ ఈవెన్ ఇఫ్ ఇంటర్వ్యూ పోయినా కూడా ఇమ్మీడియట్లీ మేబీ 1-2 hours అట్లా సాడ్గా ఫీల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి మనం స్టార్ట్ అయిపోతాం. సో ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. సో మీ సర్కిల్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా ఇది యూజ్ అవుతుంది. సో మీరు షేర్ చేయండి అండ్ లెట్ us మేక్ పీపుల్ గ్రో బెటర్. నమస్తే.